ఇప్పుడు ఖమ్మం నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అక్కడ అందుబాటులో ఉన్నారు. ఖమ్మంకు సంబంధించినటువంటి ప్రధానంగా చాలా వరకు ఆసక్తిగా చూసినటువంటి సెగ్మెంట్గా చెప్పుకోవచ్చు మనం. అక్కడ 10 సెగ్మెంట్లు ప్రధానంగా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలగం మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి మొదలైనటువంటి ఏదైతే ఓట్ల లెక్కింపుకు సంబంధించి అక్కడే మధిర్కి సంబంధించి భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగా ఖమ్మంకు సంబంధించి తుమ్మల నాగేశ్వర భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో యావత్ ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖమ్మం జిల్లా వైపు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్న నేపథ్యంలో కనబడుతుంది. ఇదే తరుణంలో దాదాపు 72కు సంబంధించినటువంటి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో టేబుల్స్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తూ 103 కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగించేటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. ఉదయాన్నే తెల్లవారుజామునకు సంబంధించి 5:30 గంటల నుంచే సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని భారీ బందోబస్తు ప్రక్రియ మధ్య ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి ఫలితానికి సంబంధించి వైరా నియోజకవర్గం మొదట ఫలితం వెలువడే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ అధికారులు మనకి అనధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కనబడతా ఉంది. దాంతో పాటు వైరాతో చివరిగా సంబంధించి ఖమ్మం పాలేరు నియోజకవర్గాలు 2 చివరిగా వెలువడతాయని చెప్పేసి కూడా అధికారులు మనకు తెలియజేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. వివరంగా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి మొదటగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా మేము కూడా 10కి 10 స్థానాలు గెలవబోతామని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు కూడా ప్రకటిస్తున్న సందర్భం కూడా కనబడతా ఉంది. ఏదేమైనా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో పొన్నెకల్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా యావత్తుగా ఇక్కడ ఎదురు చూస్తూ ఏజెంట్స్ అట్లాగే పోలీస్ బందోబస్తుతో పాటు అదనంగా ఎన్నికల సిబ్బంది మధ్య ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇక్కడ సమాచారం అవుతుంది. రాజశేఖర్, ప్రధానంగా 3 చోట్ల ఇంకా ప్రారంభం కాలేదు పోస్టుల ఓట్ల లెక్కింపుకు సంబంధించి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మరోవైపు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కలవకుర్తి 3 చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఇంకా లెక్కింపు ప్రారంభం కాలేదని మనకు తెలుస్తూ ఉంది. నిన్న ఆర్టీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి బాక్సులు తెరిచారని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉపేంద్ర, ఖమ్మంకు సంబంధించి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కానీ భట్టి విక్రమార్క కానీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎంతవరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? మొదటి రౌండ్ మనకి ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది? రాజశేఖర్, ప్రస్తుతం ఇంకా మొదటి రౌండ్ కి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కాసేపట్లో 30 మినిట్స్ గ్యాప్ లోనే పోస్టల్ బ్యాలెట్ పూర్తి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంది. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9,000కు పైగా పోస్టల్ బుక్ సంబంధించినటువంటి ఏదైతే ఓటుకి పోలేని పోలేనట్టు ఓటుని నియోజకవర్గాల వారిగా ఇప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా తుమ్మల నాగేశ్వర ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మధుర నియోజకవర్గానికి సంబంధించి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్ ముందంజలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వాళ్ళు కాంగ్రెస్ కే మొగ్గు చూపినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో మిగిలినటువంటి పాలేరు నియోజకవర్గానికి సంబంధించి అట్లాగే వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. ఇది కొంత టైంలోనే ఇది అధికారికంగా ఈ ప్రకటనకు సంబంధించి వెలువడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా నిన్న స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి ఈవీఎంస్ మొత్తం ఉదయాన్నే అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్ ఏజెంట్స్ సమక్షంలో చేసిన సందర్భంలో కానీ ఎవరు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయకుండానే కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా నుంచి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ లభించింది. రాజశేఖర్, ప్రధానంగా అంటే 9-10 సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పటికే అంటే మొదటి బ్యాలెట్ బాక్స్ అనేది ప్రధానంగా మనకు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ సందర్శించడానికి ఎవరైనా ఆయా అభ్యర్థులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మిగతా పార్టీ నుంచి సందర్శించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా నియోజకవర్గాలకు సంబంధించి? ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిన్న అల్టిమేటం కూడా జారీ చేసింది. ఖచ్చితంగా కౌంటింగ్ అయినంత వరకు కూడా నేతలు ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఎంతవరకు సందర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి పొంగులెట్లాంటి నేతలు? రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి తెల్లవారుజాము నుండే కూడా ఇప్పటికే కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అటు కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, దీంతో పాటు సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి అటు సండ్ర వెంకట వీరయ్య, రాగమై, వైరా నియోజకవర్గం సంబంధించి మదన్ లాల్ తో పాటు రామ్దాస్ నాయక్, ఖమ్మంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి నేతలు అంటే ఎస్పెషల్లీ
అజయ్ కుమార్ తో పాటు తుమ్మల నాగేశ్వర వీళ్ళందరూ కూడా ఉదయాన్నే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు కోసం కూడా వచ్చారు. కొంత ప్రస్తుతం కౌంటింగ్ లో భాగంగా ఏఎస్ తో కలిసి కౌంటింగ్ కేంద్రంలో కూడా మోహరించుంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఓట్లకు సంబంధించి ఎటువంటి అవకాశాలు, ఎటువంటి తీర్పునివ్వబోతా ఉన్నారు అంశాల గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రస్తుతం ఆ కౌంటింగ్ కేంద్రాల్లో ముఖ్యమైన నేతలందరూ కూడా అక్కడికి వేచి చూస్తా ఉన్నారు. యావత్ ఖమ్మం జిల్లా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఫలితాల వైపు, కాంగ్రెస్ వచ్చేటువంటి సీట్లు, ఓట్లు, గెలవబోయే అంశాల గురించి ప్రధానంగా చర్చించుకుంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. కొద్ది క్షణాల్లో ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి రౌండ్స్ ఫలితాలు వెల్లడే నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారనేటువంటిది కూడా ప్రస్తుతం ఉత్కంఠకు కొద్ది క్షణాలు తెరబడనుంది. రాజశేఖర్, మనం ఖమ్మంకు సంబంధించి 10 సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. ఓట్ల బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల తర్వాత కూడా ముందంజలో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 22 చోట్ల లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 26 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ 4 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో లీడ్లో ఉన్నట్లు మనకి ఇప్పుడు సమాచారం ఇంతవరకు అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ఉపేంద్ర, చెప్పండి, ఖమ్మం సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే కొనసాగితే దాదాపుగా 12 గంటల వరకు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10,26,6,000 మంది చిల్లర ఓటర్లకు సంబంధించిన ఒక అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని నిర్దేశించే జడ్జిమెంట్ పెండింగ్ ఉంచారు. దాదాపు ఈ ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం బ్యాలెట్ పోల్లో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ఉందో ఈవీఎం కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి ఈ 5 నియోజకవర్గాలు, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలతో పాటు ఖమ్మం జిల్లా సపరేట్ గా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓవరాల్ గా ఉన్నటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో ఇది 10 లక్షల కౌంటింగ్ సంబంధించి ఈవీఎం కౌంటింగ్ సంబంధించి స్పీడ్ గా కొనసాగే అవకాశం. దాదాపు 11-11:30 లోపు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి స్పష్టమైనటువంటి అర్థమవుతుంది. దీంతో పాటు ఈ ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి దాదాపు ఒక్కొక్క ఖమ్మంకు సంబంధించి 16 టేబుల్స్ లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇక్కడ అత్యధిక ఎక్కువ 23 రౌండ్లు కౌంటింగ్ కొనసాగుతుందని కూడా అధికారులు మనకు చెప్తా ఉన్నారు. మొత్తం పాలేరు, ఖమ్మం మినహా మిగతా అన్ని చోట్ల కూడా 14 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 14 టేబుల్స్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 103 రౌండ్లు కౌంటింగ్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంది అనేది కూడా అధికారులు మనకు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి వేగవంతంగా కొనసాగే అవకాశం ఉంది. 11-11:30 లోపు ఒక స్పష్టమైనటువంటి ఖమ్మం జిల్లా ఫలితాలపై పూర్తి వివరాలు వెల్లడి అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, ఎస్, ప్రధానంగా పువ్వాడ అజయ్ తుమ్మలకు సంబంధించినటువంటి ప్రధాన పోటీ ఉండబోతుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇంకోటి మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్కి సంబంధించి ప్రధానంగా మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రధానంగా అక్కడ కూడా మనకి పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ తుమ్మలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అజయ్ కానీ ఎలా ఉండబోతుంది పోటీ అంటారు? అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ లేకపోతే మిగతా నేతల్లో కానీ ఎంతవరకు టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడికి సంబంధించినటువంటి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పోటీ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటారు? రైట్ రాజశేఖర్, మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నటువంటి కూడా ఎగ్జిట్ పోల్స్ తెలియజేశారు. 1-2 చోట్ల టైట్ గా ప్రధానంగా ఈ రకమైనటువంటి ఎన్నిక జరుగుతుందని చెప్పేసి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన పోటీ తుమ్మల నాగేశ్వర, పువ్వాడ అజయ్ కుమార్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. ప్రస్తుతం ఎవరి అంచనాలు వాళ్ళుగానే అక్కడ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని అంచనాలతో ఉంటే కందాల ఉపేంద్ర రెడ్డి కూడా గెలుస్తాడని చెప్పి అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి. అటు మదర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు ప్రధానమైనటువంటి జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఎవరైతే లింగాల కమల్ రాజు ఉన్నాడో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. అక్కడ కూడా పోటీకి సంబంధించి మేమే గెలుస్తామని చెప్పేసి జిల్లా ఓవరాల్ గా సత్తుపల్లి అటు వైరాగ్ సంబంధించి ఎవరి ధీమా వాళ్ళే మేమే గెలుస్తా ఉన్నాం, మెజార్టీ మాకే రాబోతా ఉందని చెప్పేసి నిన్న మొన్నటి వరకు కూడా అంచనాలు ఉన్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాం అని చెప్పినటువంటి నేపథ్యంలో సంబరాల నిర్వహణకి అన్ని రకాల ఏర్పాట్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులు అటు బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం ఏర్పాటు చేసుకొని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఉమ్మడి జిల్లాలో 10కి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే 1 స్థానంలో సిపిఐ పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంకి సంబంధించి సిపిఐ పార్టీ కూడా ఈసారి ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మనకి.
ఎస్ రాజశేఖర్ ఖమ్మంకి సంబంధించి ప్రధానంగా సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గెలిచే అవకాశం ఉందన్నట్టు అక్కడ అంచనా వేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అటు భద్రాచలంలో తెల్ల వెంకట్రావుతో పాటు పుదెం వీరయ్య, అదే నేపథ్యంలో అషరపేట నియోజకవర్గం చెందినటువంటి జారే ఆదినారాయణతో పాటు మెచ్చ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపున ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి కూడా అటువైపు కూడా ఇల్లందు నియోజకవర్గంలో కోరం కనకయ్య కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యం కనబడతా ఉంది. మరోపక్క రేగా కాంతారావు ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అదే ఇది ప్రధానమైనటువంటి 10 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల 9 చోట్ల కాంగ్రెస్ నువాని పోటీ పడుతున్న నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ నుంచి కొననేని సాంబశివరావు అక్కడ పోటీలో నిలుకున్నారు. అటు ఉమ్మడి కూటమి కాదు, కాంగ్రెస్ సిపిఐ మధ్య జరిగినటువంటి అలయన్స్ లో భాగంగా అక్కడ నుంచి పోటీ నెలకొన్నారు. అక్కడ ప్రధానమైన ట్రయాంగిల్ పోటీ నడుస్తుంది అనేది నిన్నటి వరకు భావించడం నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానమైన పోటీ ఉందని చెప్పేసి కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ తో పాటు ప్రజాని యొక్క అభిప్రాయం వెల్లడిస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఓవరాల్ గా 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రధానమైనటువంటి ఫలితాలకు సంబంధించి ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హావా కొనసాగుతుందనేటువంటి ప్రజానికం అంచనా వేస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, మళ్ళీ మనం మాట్లాడదాం.